హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్టైల్. ఈరోజు మన వీడియో ఏంటంటే, నేను ఇంతకుముందు షార్ట్స్ పెట్టాను. మా ఫ్రెండ్ వాళ్ళ బాబుది పంచల్ ఫంక్షన్ ఉంది అని చెప్పేసి దాని తాలూకా ఆ పంచల్ ఫంక్షన్ సిరీస్లో భాగంగా మెహందీ ఫంక్షన్ అనమాట. సో ఇదిగోండి, మెహందీకి అయితే మాత్రం ఆ ముందు రోజు అంటే స్పెషల్గా మెహందీ అని ఏమి ఏర్పాటు చేయలేదండి. మామూలుగా అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ కూడా కోన్లు పెట్టించుకోవాలి అని చెప్పేసి ఇలా కోన్లు తెప్పించింది అనమాట. సో నేనైతే మాత్రం ఊరికే ఎందుకు అలాగా అని చెప్పేసి ఇలాగ ప్లేట్లో పెట్టి డెకరేట్ చేద్దాము అంటే అప్పుడు ఫ్రెష్గా ఆ మొక్కలు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మొక్కలకు ఉన్నటువంటి పూలు తీసుకొచ్చి అలా ఏదో లైట్గా డెకరేట్ చేశాను అనమాట. ఏదో అలా సరదాగా ఉంటుంది, మరీ ప్లెయిన్గా ఉండకుండా అని చెప్పేసి ఇదిగోండి ఆల్రెడీ ఒక పాప పెడుతుందనమాట. ఇదిగోండి జంబో కూలర్స్, అంటే సమ్మర్ కదా బాగా వేడిగా ఉంటుంది. సో 4 జంబో కూలర్స్ పెట్టారండి. అసలు చాలా హాయిగా ఉంది, సమ్మర్ అనేది కూడా తెలియలేదు. సో ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మెహందీ స్టార్ట్ అయిపోయింది. ఆ పైకి వెళ్ళిన తర్వాత డెకరేషన్ ఎలా ఉంది ఏంటని స్టార్ట్ చేశారనేసి చూసొద్దామని అలా వెళ్ళాము. అలా అది అవుతుంది. ఈ పక్క కార్తీ వచ్చేసి వాడి పేరు వరుణ్ కార్తికేయ, కార్తీ అంటామన్నమాట. ఈ కార్తీక్ అయితే మాత్రం ఎల్లో కుర్తా, ఇక మంగళ స్నానం టైం అవుతుందన్నమాట. ఓ పక్క మెహందీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇది అనమాట. సో మెహందీ అయిపోయింది తర్వాత ఇదిగోండి ఇలాగైతే ఓ పక్క రెడీ అవుతూ ఉన్నారన్నమాట. ఎల్లోకి మంగళ స్నానానికి అంతా కూడా అందరూ ఎల్లో వేసుకొని ఇదిగోండి రేయాన్స్ హీరో వచ్చేసాడు. వీడేమో ఇక్కడేమో ఫోటోషూట్ అవుతుంది. ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా ఫొటోస్ అయ్యి తీస్తూ ఉన్నారు. ఇంకొక టీం వచ్చేసి గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తున్నారు. చూసారా, ఇదిగోండి శంకర్రావు గారు ఏంటి మొత్తం అందరూ కూర్చుని ఉన్నారు. గిఫ్ట్ ప్యాకింగ్ కూడా స్టార్ట్ చేశారనమాట. ఏ టీంకి ఆ టీం అండి, అది అలా జరుగుతుంది, ఇది ఇలా జరుగుతూ ఉందన్నమాట. సో ఇదిగోండి ఇంకా మా డెకరేషన్ అయితే ఇంకా అవుతూ ఉందన్నమాట. ఆ డెకరేషన్ అయిపోయిన తర్వాత అలాగే ఒక్కొక్కరికి అలా పెడుతూ ఉన్నాము. అంటే బయట నుంచి ఎవరిని పిలిపించలేదు మెహందీకి, జస్ట్ నార్మల్గా మనమే పెట్టేద్దాము అనుకున్నాము. అంటే అంత ఎక్కువ మంది లేరు అని చెప్పేసి మనమే కదా అని చెప్పేసి పిలిపించలేదు. అంటే దానికి మళ్ళీ స్పెషల్ ఈవెంట్ పెట్టుకొని టైం సరిపోవట్లేదు. దట్టు సమ్మర్ కదా, వర్షాలు పడి గాలిదుమ్ములు వస్తూ ఉన్నాయి అని చెప్పేసి దానికి కొంచెం టైం తక్కువగా ఉందని చెప్పేసి పెట్టలేదు. సో మేమైతే ఇలాగ కోన్స్ అయితే ఉన్నాయి కదా అని చెప్పేసి ఇలాగ ట్రై చేద్దామని చెప్పేసి ఇలా స్టార్ట్ చేస్తామండి. ఇదిగోండి ఒక పాప అయితే తనకు పెట్టింది. తర్వాత నేను సరోజ ఇలాగ అందరికీ ఒక్కొక్కరికి అలా పెడుతూ ఉన్నామన్నమాట. ఫస్ట్ నేను ప్రసన్న గారికి, సరోజ ధనా గారికి అలా స్టార్ట్ చేస్తామన్నమాట. అలా జరుగుతూ ఉందన్నమాట. మా తోటికోడలు వాళ్ళ పాప కూడా చాలా పెట్టిందండి, చాలా బాగా పెట్టిందనమాట. ఇదిగోండి అలాగా ఆ మెహందీ ఏంటంటే పెడుతూ ఉంటే కూడా చాలా బాగా డిజైన్స్ అనేవి మనకి గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ప్రసన్న గారు అయిపోయారు, ఇంకా మెహందీ పెట్టడం అయిపోయింది. దీనికి ఇప్పుడు కావ్యకి పెడుతూ ఉన్నానమాట. కావ్యకి ఏదో డిజైన్ కావాలంట. సో దాన్ని అడిగి కొంచెం జాగ్రత్తగా పెట్టాను కావ్యకి. అంటే నేను కూడా చాలా రోజులైపోయింది ఈ మధ్య, అంతకుముందు బాగానే ఫ్లెక్సిబుల్గా ఉండేది హ్యాండ్, ఈ మధ్య కొంచెం తగ్గింది. ఇదిగోండి మా పెద్ద పాప వచ్చేసి స్నేహితాకి పెడుతుంది. అలాగా పెట్టేవాళ్ళు ఉన్నారు 4-5 మెంబర్స్. సో అలాగే ఎందుకులే ఇంకా అని చెప్పేసి బయట వాళ్ళని పిలిపించుకోకుండా మేము మాత్రమే అలా పెట్టేసామన్నమాట. ఆ ఫంక్షన్ అయితే మాత్రం చాలా బాగా అయిపోయింది. అంటే ఇది మెయిన్ ధోతి ఫంక్షన్కి ముందు రోజు అనమాట. సో ఆ ధోతి ఫంక్షన్ వచ్చేసి మే 8th జరిగింది. ఈ మెహందీ వచ్చేసి మే 7th అనమాట. ఈ 7th రోజు ఇలాగ మేమైతే ఇదిగోండి మా పాప ఇలాగ అందరూ కొంతమంది పెట్టించుకుంటూ ఉన్నారు. లంచ్ టైం అయిపోయింది, లంచ్కి రండి అని పిలుస్తున్నారు కొంతమందిని. అలాగ పెట్టించుకున్న వాళ్ళందరూ కూడా లంచ్ చేసి వచ్చి కూర్చున్నారు. ఆ తర్వాత ఇంకా నేను కూడా వెళ్ళి మధ్యలో బ్రేక్ తీసుకొని అలా లంచ్కి అయితే వెళ్ళేసి లంచ్ చేసి వచ్చామన్నమాట. ఇదిగోండి పద్మ ఆంటీ, ధనా గారు వీళ్ళు వడ్డిస్తూ ఉన్నారనమాట నాకు. నేను ఇంకా పవిత్ర వాళ్ళ సిస్టర్ ఇద్దరు మిగిలిపోయాము లాస్ట్కి. సో మేమైతే ఇలా తినేసి ఇదిగోండి జంబో కూలర్స్ ఉన్నాయి కదా, చాలా పెద్ద, అంటే చల్లగా గాలి కూడా చాలా ఎక్కువగా వస్తుంది. సో అందుకని చెప్పేసి ఎవ్వరికి కూడా చెమటలు వేడి రాలేదు. ఇదిగోండి ఈ 2 చేతులకి మా పెద్ద పాప పెట్టింది, చాలా బాగా పెట్టింది. అది ఫుల్ హ్యాపీ అయిపోయింది. స్నేహిత మాత్రం చాలా బాగుంది అనేప్పటికీ. ఇదిగోండి అందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఉండిపోయారండి. ఇదిగోండి ఇంకో పాపకి నేను పెడుతూ ఉన్నాను. ఈ పాప కూడా చాలా బాగా పెట్టిందండి. మిగతా 2-3కి పెట్టింది, బాగా ఫుల్ హ్యాండ్స్ పెట్టింది, చాలా బాగా పెట్టింది మెహందీ మాత్రం. సో ఇంకా బయట వాళ్ళతో పని ఉంది, మన వాళ్ళే పెట్టేస్తున్నారు కదా. ఇదిగోండి సౌజన్యకు పెడుతూ ఉంది. అలా అనమాట, ఒకరి తర్వాత ఒకరు. ఇదిగోండి చాలా బాగుంది కదా మెహందీ అయితే మాత్రం. అలాగా ఇదిగోండి మా చిక్కి పెడుతుంది, పవిత్ర వాళ్ళ పెద్దక్క అనమాట. చాలా బాగా పెట్టిందండి. అది 1/2 అవర్ టైం తీసుకొని ఫుల్ హ్యాండ్ పెట్టేసింది అనమాట. చాలా అంటే చాలా బాగా పెట్టింది.
అసలు దాని దగ్గర ఎంత టాలెంట్ ఉందని నాకు తెలియదు, వాళ్ళ మమ్మీకి కూడా తెలియదట. ఏంటి చిక్కి ఎంత బాగా పెట్టేవాడు, నాకు తెలియదు అమ్మ, అది అలా పెడుతూ ఉంటే వస్తూ ఉంది అని అంటుంది. సో అదొక ప్లస్ పాయింట్ అయిందిలే మంచిగా అని చెప్పేసి ఇదిగోండి వాటర్ కూలింగ్ క్యాన్స్ అవి తీసుకొచ్చి పెడుతూ ఉన్నారనమాట. సమ్మర్ కదా. ఇదిగోండి పవిత్ర ఏమో గోరింటాకు పెట్టుకొని ఉంది, తనకి కోన్ పడదు. సో ధనా గారికి ఒక హ్యాండ్ ఖాళీగా ఉందని చెప్పేసి తన రైట్ హ్యాండ్ తోటి మళ్ళీ ట్రై చేస్తుంది ఇంకో హ్యాండ్కి. ఇదిగోండి నేను మా పాపకు పెడుతూ ఉన్నాను, అది నచ్చలే, మధ్యలో ఏదో డిజైన్ కావాలట తనకి, తను వేసుకుంటుంది. సో ఇది ఇలా ఉంటే ఈ పక్కన ఈవినింగ్ మళ్ళీ మంగళస్నానం అయిపోయాక భోజనాలు ఉంటాయి కదా, దాని ప్రిపరేషన్ అవుతుందన్నమాట అక్కడ. ఇదిగోండి చందు చెయ్యి చాలా బాగుంది కదా. పండిన తర్వాత తీసుకుందాం అనుకున్నాం కానీ హడావుడిలో అసలు తీసుకోలేకపోయాం ఆ ఫోటో అనేది. సాయంత్రం అయిపోతే ఇదిగోండి పవిత్ర వాళ్ళ అక్క హ్యాండ్, ఇది చిక్కి పెట్టింది, చాలా బాగా పెట్టింది కదా అవతల హ్యాండ్, చాలా బాగుంది. ఇదిగోండి అందరు మెహందీలు. అలాగే మెహందీ ఫంక్షన్ అయితే అయిపోయిందండి. ఇదిగోండి ఎవరెవరు ఎలా పెట్టి, కొంతమంది ఏంటంటే మా కోసం వెయిట్ చేయకుండా పాపం వాళ్ళకి ఏదో ఒకటి, మీరు ఎంతమంది కని పెడతారమ్మా, మీకు టైం సరిపోదు కదా అని చెప్పేసి హాలిడే పెట్టేసుకున్నారు. సో వంటల దగ్గరికి వచ్చినప్పటికి ఏంటంటే ఇదిగోండి ఇక్కడ చక్కెర పొంగలి ప్రిపరేషన్ అవుతుంది, కొబ్బరి అది నేతిలో వేయించి పక్కన పెట్టేశారు. సో సాయంత్రానికి అయితే వెజిటేబుల్స్ అవి కట్ చేసి వంటకి రెడీ చేస్తూ ఉన్నారండి. సాయంత్రం వచ్చేసి ఇంకా మంగళస్నానం అయిపోయాక మళ్ళీ భోజనాలు ఉంటాయి కదా, దానికోసం. ఇదిగోండి హ్యాండ్స్ అయితే భలే పెట్టి తీయించుకుంటుంది చందు. ఇక్కడ ఇంకొకరు అంటే కావ్య వచ్చేసి వాళ్ళ తాతగారికి పెడుతుంది చూడండి, తాతయ్య నేను పెడతా ఉండు అని చెప్పేసి చక్కగా పెట్టింది కదా. ఇగోండి గిఫ్ట్ ప్యాకింగ్ అయిపోతుంది, చాలా స్పీడ్గా జెంట్స్ కూడా పార్టిసిపేట్ చేశారండి. అంటే ఎక్కువ మెంబర్స్ కదా, అందుకని చెప్పేసి ఈ గిఫ్ట్ ప్యాకింగ్ స్వీట్ దాంట్లో ఏమేస్తామంటే చలిమిడి, ఒక స్వీటు, మిక్చర్ వేస్తాము, తర్వాత ఒక తమలపాకులు, ఒక్క పండు వేస్తాం కదా. సో అందుకని చెప్పేసి ఎక్కువ టీం మెంబర్స్ కావాలి. సో ఇదిగోండి వాళ్ళు ఈ ఫుడ్ అంతా కూడా ఇంట్లోనే రెడీ చేశారండి. ఏది చలిమిడి, లడ్డు, బూందీ ఇలాగ అన్నీ కూడా ఇంట్లో రెడీ చేసి ముందు 1 డే ముందు 6th రెడీ చేశారు ఇదంతా కూడా. ఇది 7th ప్యాకింగ్ అయితే అవుతుంది. కళ్యాణి చూడండి ఏంటో ఇలా సైగ చేసి చూపిస్తూ ఉందన్నమాట. ఇదిగోండి ధనా గారు ఇలాగ అందరూ ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోయి ఉన్నారు, ఎవరు పిలిచినా కొట్టేటట్టున్నారనమాట. సో ఇది ఈ పక్క ఇది అవుతుంది, ఓ పక్క మంగళ స్నానానికి డెకరేషన్ అయిపోతూ ఉంది, ఓ పక్క ఇదిగోండి మంగళ స్నానానికి పైకి తాంబూలాలకి అన్నీ పట్టుకెళ్దామా అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఒక్కొక్కరుగా రెడీ అయిపోయి వచ్చేసారనమాట మంగళ స్నానానికి. ఈ ప్యాకింగ్ అయిపోయింది, ఇంకా డెకరేషన్ కూడా ఇంకా ఫినిషింగ్లో ఉంది అని చెప్పేసి వాళ్ళని కొంచెం స్పీడప్ చేయించాం. ఎందుకంటే మే కదా, ఈవినింగ్ వచ్చేటప్పటికి చల్లటి గాలి, దుమ్ము ఇలా వస్తూ ఉందన్నమాట. అంటే వర్షం పడే సూచనలు ఉన్నాయి. అదట్టు ఏంటంటే వీళ్ళకి ఏంటంటే అసలు ఆ చుట్టుపక్కల ఊర్లో పడింది కానీ వీళ్ళకి వచ్చేసి వీళ్ళ లక్ ఏంటంటే ఆ రోజు వీళ్ళ ఊర్లో పడలేదు, అదృష్టం బాగుండి. ఇదిగోండి పిల్లలందరూ కూడా ఇక్కడ రోడ్ మీదే ఉన్నారు. అంటే ఫోటోషూట్ ఈ గర్ల్స్ తోటి, బాయ్స్ తోటి, కార్తీ తోటి చేయిస్తానని చెప్పేసి ఇక్కడ అరేంజ్మెంట్ పెట్టుకున్నారనమాట. దాన్ని బ్యాక్గ్రౌండ్ మార్చుకుంటారు అనుకుంటా ఫోటోగ్రాఫరు. సో చాలా బాగా తీశారండి ఫొటోస్ కూడా. ఆ కుర్తా కూడా చాలా బాగుంది, కార్తీకి ఎక్సలెంట్గా ఉంది. మంగళస్నానం అంటే ఎల్లోనే బాగా కనిపిస్తుంది. ఎంతసేపటికి మార్చేద్దాం అనుకున్నాం, ట్రెండ్ మార్చేద్దాం, వైట్ పెట్టేద్దాం అనుకున్నాం కానీ ఇంకా మనసు ఒప్పుకోక మళ్ళీ ఎల్లోనే తీసుకుందనమాట పవిత్ర. ఎల్లో వేస్తేనే లుక్ వచ్చింది వైట్ కంటే అనేసి. ఇదిగోండి ఇలాగ అందరూ, పవిత్ర కూడా రెడీ అయిపోయింది. ఇదిగో మన దీపు డీజే టిల్లులో ఉన్నాడు కదా, సూపర్ ఉన్నాడు. ఏంటి డీజే టిల్లు అంటే నవ్వుతున్నాడు. ఇదిగో డ్రయాన్ష్ స్పెక్స్ పెట్టుకొని రెడీగా ఉన్నాడు అనమాట. ఎప్పుడా అనేసి. ఇదిగోండి ఈ పిల్లలతో అయితే మాత్రం ఇలా అవుతుందండి. ఈ మంగళస్నానం వీడియో నెక్స్ట్ వస్తుంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్